జీవితమును ప్రహ్లాదుడు ఎంత మహాద్భుతముగా వివరించాడో చూడండి. ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 22వ భాగము. ప్రహ్లాదుడు హరిచింతన మానడం లేదని దిగులు పడుతున్న హిరణ్యకశిపునితో చండామార్కులు, ఓ రాక్షసరాజా, నీవు అపరిమితమైన కీర్తిశాలివి, నీ ప్రతాపం అత్యద్భుతమైనది. నీవు యుద్ధంలో ఒక మాటు కోపగిస్తే దిక్పాలకులు సైతము వణికిపోతారు. అటువంటి నీకు ఈ పసివాడు ఇంత మాత్రానికే ఎందుకు విచారపడతావు? ప్రహ్లాదుడికి వయసు వస్తుంది. వయసుతో పాటు మనము ఇంద్రుడి మీద విరోధం పెరిగేలా బోధించవచ్చు. కనుక ఇప్పుడు నీవు ఆగ్రహించవద్దు అని చెప్పిన మీదట రాక్షసరాజు తన కుమారునికి వివిధ శాస్త్రములను బోధించమని గురువులను ఆదేశించాడు. తరువాతి కథా వివరమును ఇప్పుడు తెలుసుకుందాము. ఆటలకు తన్ను రమ్మని పాటించి నిశాట సుతులు భాషించిన దోషాటకులేంద్ర కుమారుడు పాటవమున వారి జీరి ప్రజ్ఞాన్వితుడై తనతో పాటు చదువుకుంటున్న రాక్షసుల పిల్లలు తమతో ఆడుకోవడానికి ప్రహ్లాదుని రమ్మని పిలిచారు. అప్పుడు దానవ చక్రవర్తి కుమారుడు, మంచి ప్రజ్ఞానిధి అయిన ప్రహ్లాదుడు వారిని తెలివిగా నేర్పుగా చేరదీసి ఇలా చెప్పసాగాడు. చెప్పడొక చదువు మంచిది, చెప్పెడి దగులములు చెవులు చిందరగొనగా, చెప్పెడు మన ఎడనొజ్జలు చెప్పెదనొక చదువు వినుడు చిత్తములరన్. ఓ సఖులారా, మన గురువులు మనకెప్పుడు ఒక మంచి చదువు కూడా చెప్పడం లేదు సరికదా? ఎప్పుడు చూసినా చెవులు చిల్లులు పడేలా సంసార సంబంధమైన భోగ విషయాలైన కర్మబంధాలను గురించి మాత్రమే చెబుతున్నారు. మీ మనసుకు నచ్చే, పనికి వచ్చే మంచి చదువు నేను చెప్తాను, వినండి. ప్రహ్లాదుడు తోటి బాలలందరినీ చేరదీసి వారితో చనువుగా మెలుగుతూ వారికి రహస్యముగా ఈ విధముగా బోధించసాగాడు. బాలకులారండు మన ప్రాయపు బాలురు కొందరుర్విపై కూలుట కంటిరే, గురుడు క్రూరుడనర్ధచయంబునందు దుశ్శీలత అర్ధకల్పనము చేసెడి గ్రాహ్యము కాదు, శాస్త్రమున్ మేలెరిగించెదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. ఓ బాలకులారా, ఇలా రండి. అనవసరమైన పనికి మాలిన విషయాలన్నింటినీ దుర్బుద్ధితో దయమాలిన మన గురువులు వాటికి లేనిపోని ప్రయోజనాలు ఉన్నట్లు కల్పించి అవేవో గొప్ప శాస్త్రాలు అంటూ మనకు బోధిస్తున్నారు. అవి మనం నేర్చుకోదగినవి కావు, మనకు ఉపయోగపడేవి కావు. లోకంలో మన కళ్ళ ఎదుట మన ఈడు పిల్లలు కొందరు మరణించడం మనం నిత్యము చూస్తూనే ఉన్నాం కదా. నేను చెప్పే విద్య వినండి, మీకు ఎక్కడ లేని క్షేమస్థైర్యాలు కలుగుతాయి. ఇంకా వినండి, అన్ని జన్మలలోనూ ధర్మాలు ఆచరించగల మానవ జన్మ పొందడం చాలా కష్టం. అందులో పురుషుడుగా పుట్టడం ఇంకా కష్టం. మానవులకు జీవితకాలం ఆయుర్దాయము కేవలము 100 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అందులో సగము అంటే 50 సంవత్సరాలు చీకటి నిండిన రాత్రి కావటం మూలముగా నిద్రలో గడిచిపోతుంది. మిగిలిన సగభాగంలో కూడా పసివాడిగా బాలుడిగా 20 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ పైన మరో 30 సంవత్సరాలు ఇంద్రియ సుఖాలకు మానవుడు వశమైపోయి ఉంటాడు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యము అనే 6 అరిషడ్వర్గములు
జీవుల పాలిటి భయంకర అంతఃశత్రువులు. ఈ అరిషడ్వర్గాల బంధములలో చిక్కుకుని బయటకు రాలేక మానవుడు శ్లేష్మములో పడిన ఈగలాగా గింజుకుంటూ ఉంటాడు. జీవుడు తన ప్రాణం కంటే ఎంతో మిన్నగా భావించే ఆశ అనే పాశానికి దాసుడు అవుతాడు. ఈ ఆశ అతనికి ఎన్నో కోరికలను కలిగిస్తుంది. ఈ కోరికల కారణంగా మానవుడు ఇతరుల ధనంపై ఆశపడుతూ ఉంటాడు. ఆ ధనం కోసం ఉద్యోగం, వ్యాపారం, చివరకు దొంగతనం మొదలైన వృత్తులలో పడి ప్రాణం పోగొట్టుకోవడానికి అయినా సిద్ధపడతాడు. అక్రమ సంబంధములు, సుఖమైన జీవనము, విశేషమైన అందాలు కోరుకుంటాడు. ముందరి కాళ్లకు బంధాలు వేసే కట్టుకున్న భార్య ముద్దు ముద్దు మాటలతో ఆనందింపజేస్తూ తాను చెప్పిన మాట వినే తన శిశువులు, మంచి నడవడిక, యవ్వనము, అందచందాలు గల పుత్రికలు, వినయ వివేకము, విద్యావంతులు అయిన పుత్రులు, జీవితములో సహాయపడుతూ అన్నీ అందించే సోదరులు, ప్రేమానురాగములతో చూసుకునే తల్లిదండ్రులు, అన్ని విధాలా మంచిగా మెలిగే బంధువులు, ఈ విధమైన రకరకములైన బంధములలో చిక్కుకుంటాడు. ఈ బంధములను ధనము, బంగారం, ఉపకరణాలు, గృహములు, వాహనములు మొదలైన అనేకమైన సౌకర్యాలను, పశువులు, పాడి పంటలు, సేవకులు మొదలైన సంపదలను, ఇవే కాక తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న ఆస్తులను వదిలిపెట్టలేక మానవుడు పూర్తిగా సంసారం అనే సాగరంలో పడిపోతాడు. సాలీడు గూటిలో చిక్కుకున్న చిన్న పురుగు ఎంత ప్రయత్నించినా కూడా బయటపడలేదు. అదే విధముగా ఈ సంసార పాశములలో చిక్కుకున్న మానవుడు వాటి నుండి బయటపడలేడు. వీటన్నిటి సాధనకు తాను చేసిన కర్మల యొక్క ఫలితములను అనుభవిస్తూ ఉంటాడు. కామము, సౌఖ్యముల మోహములో పడి తన కుటుంబాన్ని పోషించడంలో ఆసక్తుడై అతడు ముక్తి మార్గాన్ని మరచిపోతాడు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అన్న భావనను మరచిపోయి తాను వేరు, మిగతావారు వేరు అనే ద్వైత భావన అనే అజ్ఞానముతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. దీని నుండి బయటపడాలంటే చిన్నప్పటి నుండే బుద్ధిబలము కలిగి భగవద్భక్తితో ధర్మములను ఆచరించాలి. దుఃఖాలు కోరకుండానే వస్తాయి. అలాగే సుఖాలు కూడా ఆ సమయం వచ్చినప్పుడు అవే వస్తాయి. కనుక మానవుడు వాటి కోసం ప్రయత్నిస్తూ ఎంతో విలువైన తన జీవిత కాలాన్ని వృధా చేసుకోకూడదు. విష్ణు భక్తి వలన మోక్షం లభిస్తుంది. సకల జీవరాశులకు శ్రీహరే ఆత్మీయుడు, పరమాత్మ పరమేశ్వరుడు. ముక్తి కోరుకునేవారు తమ జీవితాంతం వరకు ఆ శ్రీమన్నారాయణుని పాద పద్మాలను సేవించడం మాత్రమే చేయదగిన పని. ప్రహ్లాదుడు వారికి ఈ విధముగా మరింతగా బోధిస్తున్నాడు. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.